67,000 మెట్రిక్ టన్స్ తీసుకున్నాం సార్. మనకు మెదక్ కాన్స్టిట్యూన్సీ సంబంధించి ఎక్స్క్లూజివ్ ఇన్కమ్ స్టేట్లో 64,600 దానిపైగా మనకు కన్సల్ట్ అయ్యింది సార్. తర్వాత మనకు ఈ 67,000 గాను ఫార్మర్స్ మొత్తం కూడా 5,909 మెంబర్స్ మనం 72 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో. నేను ఏమంటా ఉన్నా, నేను రివ్యూ పెట్టుకున్నది ఏం వస్తున్నాయో తెలుసుకోవడానికి కాదు, ఎక్కడ ఇబ్బంది ఉందో తెలుసుకోవడానికి, ఎక్కడ రైతు కష్టపడుతుందో తెలుసుకోవడానికి. ఇలా కష్టాలు చెప్పండి, సుఖాలు అందరూ పంచుకుంటారు, సంతోషాలు అందరూ పంచుకుంటారు. రైతు కష్టం ఉన్నాడండి, రైతు కష్టం ఉన్నాడు. ఆ కష్టాలు ఎట్లా తీర్చాలో దాని మీద మీరు పెట్టండి. మీరు చేసింది ఎట్లయినా చేస్తారు. ప్రభుత్వం చేస్తా ఉన్నాం, మేము చేస్తా ఉన్నాం, మీరు కూడా చేస్తా ఉన్నాం, నేను కాదనట్లేదు. కానీ ఏం చేయట్లేదు దాని మీద ఇవాళ నేను మాట్లాడుతా ఉన్నా. ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది ఎక్కడ వస్తుంది, ట్రాన్స్పోర్టేషన్ జాప్యం ఎక్కడైతుంది, రైతులు ఎందుకు రోడ్డు మీదకి వస్తుండ్రు, వాళ్ళు వచ్చి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది, గతంలో లేని సమస్య ఇప్పుడు ఎందుకు వస్తుంది. ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఎటువంటి జాప్యంతో జరగద్దు. ఇది నా ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఉంది. ఎందుకంటే రైతుల విషయంలో వీళ్ళు ఆందోళన కూడా ఎవరున్నా ఉపేక్షించేది లేదు. ఇది చాలా క్లియర్గా చెప్తా ఉన్నాను. నేను మీకు రివ్యూ మీటింగ్ అని చెప్పిన టైంకి ఆఫీసర్ రాకపోతే ఎట్లాంటి మార్కెట్లు ఉంటే ప్రజలకు ఏం రెస్పాండ్ అవుతారు, మీరు ఏం అడ్మినిస్ట్రేషన్ చేస్తారు, ప్రజల సమస్యలు ఏం తీస్తారు. ఐఎమ్ బీయింగ్ వెరీ ఫ్రాంక్ అండి, నాకు అవసరం లేదు. ఎందుకంటే ప్రజలకు వేస్తే గెలిచిన వాళ్ళు ప్రజల కోసమే పనిచేస్తాం, రైతుల కోసమే పనిచేస్తాం. రైతు ఉంటేనే మీరైనా నేనైనా ఉన్నాం ఇవాళ. వి ఎగ్జిస్ట్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ఫార్మర్స్. వాళ్ళే పండించకపోతే మనకి ఎట్లా ఎక్కడి నుంచి వస్తుంది? 2 మెట్టుకులు పోతున్నాయంటే దానికి రైతే కారణం, రైతే రాజు అనే విధంగా ప్రభుత్వం వివరిస్తా ఉన్నది. మేమందరం కూడా చేస్తా ఉన్నాం, కానీ అధికారుల లోపం. ఇప్పుడు ఇన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి, రైతులు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, ఇవన్నీ అవుతా ఉన్నాయి. అడిషనల్ కలెక్టర్ గారు ఇప్పుడు 4 రోజుల నుంచి ఒక కలెక్టర్ అందుబాటులో లేనప్పుడు, లీవ్లో పోయినప్పుడు, లీవ్లో పోవచ్చు, మీరైనా పోవచ్చు, అధికారులైనా పోవచ్చు, అది తప్పలేదు. లీవ్లో పోయినప్పుడు ఇన్ఛార్జ్ ని నియమించే ఒక బాధ్యత మీ మీద ఉన్నదా లేదా అని అడుగుతాం. 4 రోజులు అందుబాటులో లేనప్పుడు ఒక ఇన్ఛార్జ్ ఎందుకు నియమించలేదు మీరు? హూ ఇస్ ద ఇన్ఛార్జ్? కలెక్టర్ లేనప్పుడు ఈ కలెక్టరేట్ కి ఇన్ఛార్జ్ ఎవరు, ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ ఎవరు నేను అడుగుతాను. అడిషనల్ కలెక్టర్ చెప్పండి, అడిషనల్ కలెక్టర్ ఎవరు ఇన్ఛార్జ్ ఉన్నారా? ఇన్ఛార్జ్ ఉన్నారా నేను అడుగుతా ఉన్నా. ఇన్ఛార్జ్ నియమించిందా? అదే మీరు ప్రపోజల్ నేను ఏమంటా ఉన్నా, ఎవరు చేస్తారు ఏంటనేది కాదు, మీరు చెప్పాలి కదా. కలెక్టర్ గారు లీవ్లో పోయేటప్పుడు మరి అడిగేది ఉండే, మరి నేను లీవ్లో పోతున్నా, మరి నాకు ఇన్ఛార్జ్ చేయాలని చెప్పి లేదు. మరి ఫోన్ అందుబాటులో ఉండాలా? ఫోన్లు చేస్తే ఫోన్ లేపుతలేరంట, రైతులు చేస్తే ఫోన్ లేపుతలేరంట. మన పెట్రోల్ బాటిల్ తీసుకోవచ్చు ఒక రైతు, ఎవరైతే ఎవరికి బాధ్యత? నేనేమంటా ఉన్నా కలెక్టర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో పని చేస్తామో మేమేమి దానికి ఇది చేయట్లేదు, దాన్ని ఏమి మేము కాదనట్లేదు. కానీ నేను ఏమంటా ఉన్నా అంటే 4 రోజులు అందుబాటులో లేనప్పుడు ఒక ఇన్ఛార్జ్ ఎవరిని నియమించారని చెప్తే ఎవరు ప్రశ్నిస్తాం. నేను ఏమంటా ఉన్నా, కలెక్టర్ లేనప్పుడు యాజ్ పర్ రూల్ ఇన్ఛార్జ్ ని నియమించే ఒక రూల్ ఉన్నదా లేదా అని నేను అడుగుతా ఉంటున్నాను. ఉందా? ఇస్తారు కదా. మరి ఎందుకు లేదు? 4 రోజులు అవుతుంది, రైతులు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు, పెట్రోల్ బాటిల్ తీసుకొని రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. మీరు ఇన్ఛార్జ్ ఎందుకు చేయలేదు, ఇన్ఛార్జ్ ఎందుకు లేదని ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే మేము ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో రైతుల పక్షపాతిగా రైతుల కోసం ఇవాళ పనిచేస్తూ మరి 24 గంటలు 360 రోజులను కూడా ఇవాళ పబ్లిక్ లో ఉంటా ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు అంటే 6 నిమిషాలు కూడా రైతుల కోసం పనిచేస్తా ఉన్నారు. ఇవాళ ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయడం జరిగింది, ఎన్ని ఇబ్బందులు ఉన్నా అంటే రైతుల కోసం మా ముఖ్యమంత్రి గారు చేస్తా ఉంటే మరి మీరు ఇట్లా ఈ విధంగా మీరు వ్యవహరిస్తే ఎంతవరకు సమంజసమని అడుగుతూ ఉంటారు. నేను ఏమంటా ఉన్నా మీరు చేసే డ్యూటీ మీరు చేస్తారు, కలెక్టర్ చేసే డ్యూటీ కలెక్టర్ చేస్తారు. ఒక కలెక్టర్ లీవ్ లో పోయినప్పుడు ఇన్ఛార్జ్ ఎవరు అది నేను అడిగే ప్రశ్న. నేను అడిగే ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి. మీరు చూసుకుంటూ అటువంటి కలెక్టర్ సీట్లో మీరే కూర్చోండి కదా, అట్లా ఉండదు కదా. ప్రభుత్వం అనేది ఒక సిస్టమ్ లో పనిచేస్తుంది కదా, ఆ సిస్టమ్ ఎక్కడ ఉంది అని నేను అడుగుతా ఉన్నా. అదే నేను అడిగే క్వశ్చన్ అదే. నేను ఏమడుగుతా ఉన్నా అంటే ఒక కలెక్టర్ గారు 4
4 రోజుల్లో 4 రోజులు అందుబాటులో లేరు, 4 రోజులు లీవ్లో పోయినప్పుడు నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, లీవ్లో ఎవరైనా పోవచ్చు, పర్సనల్ రీజన్స్ ఉంటాయి, ఫ్యామిలీ రీజన్స్ ఉంటాయి, ఉండదు. కానీ ఒక కలెక్టర్గా ఉన్నప్పుడు ఆమె లీవ్లో పోయినప్పుడు ఆమె ప్లేస్లో, కలెక్టర్ గారి ప్లేస్లో ఎవరిని ఇన్ఛార్జ్గా నియమించారు? అది నా ప్రశ్న. 4 రోజుల నుంచి ఎందుకు ఇట్లా ఈ విధంగా మీరు వివరిస్తా ఉన్నారు? అది నా ప్రశ్న.